ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాదయని బట్టి మరి ఈ రీతిగా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకొని మరి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. మరి అవకాశం అంటే మరి నాతో పాటు మీరు ప్రార్థన ఏకీభవించండి. ప్రార్థన. స్తోత్రం ప్రభువా, మహాదేవుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి స్తుతి కలుగును గాక. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నా ద్వారా మరి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఏ మరి మాటలైతే మీ చిత్తంలో మీరు మీ బిడ్డలకి తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నారు, ఆ మాటల చేత వారిని బలపరచమని ప్రభువా, మరి మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని దీవించమని అయ్యా, మీ కృపలో మంచి నడిపింపు నాకు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మరి కీర్తన గ్రంథము 103 అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 103:4. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యం చూస్తే కీర్తన గ్రంథము 103 అధ్యాయం 4వ వచనం చూస్తే సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఈ కీర్తన దావీదు రాశాడు. అదే దావీదు గారు తన ప్రాణంతో చెప్పుకుంటూ సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు అంటున్నాడు. అదే దావీదు కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు అనే మాట చెప్తున్నాడు. నీకు అంటే దేవుని బిడ్డలారా, మనం నమ్మొచ్చు, దేవుడు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఈ వాక్యము దావీదు గారు రాశారని, దావీదు గారితోనే ఈ వాక్యం యొక్క విలువ పడిపోయిందని మనం అనుకోకూడదు. కారణం ఏంటంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఇంచుమించు 40 మంది వ్యక్తులు రాశారు. 40 మంది రాయించింది మాత్రం దేవుడే. అలాగే ఆ రోజు దావీదు గారు వ్రాయడానికి కారణం ఏంటంటే దేవుడు ప్రేరేపించగా రాశాడు. దావీదు గారిని మరణం ఉంది, కానీ రాసిన దేవునికి మరణం లేదు. ఈ వాక్యము సజీవము గలది గనుక వాక్యానికి మరణం లేదు. కనుక మరి ఈ వాక్యం మరి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుందంటే, చదువుతున్న నాతోనూ, ఈ మాటలు వింటున్న నీతోనూ ఈ వాక్యం మాట్లాడుతుంది. చదువుతున్న నాతోనూ, ఈ మాటలు వింటున్న మీతోనూ ఈ వాక్యం మాట్లాడుతుంది. అనగా ఇది మన కొరకే. అందుకనే ఈ వాక్యాన్ని మనకి అప్లై చేసుకుని చదవాలి. ఇప్పుడు చదువుదాం. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. గమనించండి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని దావీదు ప్రారంభించారు. అలాగే ఎవరు సమాధిలో నుండి మరి నీ ప్రాణంను విమోచించుచున్నారంటే ప్రభు అయిన దేవుడు యెహోవా, లేదా మన ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరైతే తనను తమ దేవుడిగా, తమ రక్షకుడిగా అంగీకరిస్తారో వారి ప్రాణమును సమాధిలో నుండి ఆయన విమోచిస్తాడు. ఆయన ఎవరైతే దేవునిపైన ఆధారపడతారో
దేవుని పైన ఆధారపడి ఆయన చూపిన మార్గంలో నడుస్తారో వారికి దేవుడు కరుణ కటాక్షములతో కిరీటాన్ని ఆయన ఉంచుతాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న స్నేహితులారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయాలంటే మీరు దేవునిపైన ఆధారపడితే ఆయన చేసే కార్యాలు మీరు కన్నులారా చూడగలుగుతారు. కరుణ కటాక్షములను దేవుడు మీకు కిరీటముగా ఉంచాలంటే ఖచ్చితంగా ప్రభు పైన మీరు ఆధారపడితే ఆ కార్యాన్ని మీరు చూడగలుగుతారు. ఈరోజు ఈ మాటలు ఉంటున్న స్నేహితుడా, సహోదరి, దేవుడు కరుణ కటాక్షములను మీకు కిరీటముగా ఉంచడం అంటే ఏమిటి అని ఆలోచిస్తున్నారా? అది బైబిల్లో నుంచే మనము ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 8:4. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఇక్కడ మరి ఈ కీర్తన కూడా దావీదు గారు రాసిందే. ఈ కీర్తనలో దావీదు గారు దేవుడితో మాట్లాడుతుంటున్నాడు. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏపాటివాడు అని అడుగుతున్నాడు. నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. నిజంగా మనుషులమైన మనము దేవుడే మనల్ని జ్ఞాపకము చేసుకునేట అంత ఉన్నతమైన స్థాయి మనకి ఏమీ లేదండి. దేవుడు మహోన్నతుడు, మహా ఉన్నతమైన వ్యక్తి. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజలని గొప్ప దేవుడు. సూర్య చంద్ర నక్షత్రములను చేసినవాడు. ఈరోజు మనం జీవిస్తున్న ఈ భూమిని సమస్తం ఆయనే చేశాడు. మనము పీలుస్తున్న ఈ గాలిని ఆయనే చేశాడు. మనం అనుభవిస్తున్న వెలుగుని ఆయనే సృజించాడు. మనం త్రాగుతున్న నీటిని ఆయనే సిద్ధపరిచాడు. సమస్తము చేసిన దేవుడు అన్నిటికంటే ఉన్నతమైన వాడు, అందరికంటే గొప్పవాడు, మహాగణుడు, మహోన్నతుడు. ఇలాంటి గొప్ప దేవుడు ఎందుకు పనికిరాని మనిషిని, మట్టి మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఏమైనా మనకి అర్హత ఉందని చెప్తారా? ఖచ్చితంగా లేదు అనే చెప్పాలి. కారణం ఏంటంటే మనుషులమైన మనము మట్టి మనుషులము. ఈరోజుండి రేపు కనబడతామని చెప్పలేము. మనిషి జీవితము గడ్డి పువ్వు లాంటిది. ఉదయమే మొలిచి సాయంత్రము వాడిపోతుంది. ఇంకా చెప్పొచ్చు, మనిషి జీవితం ఆవిరి లాంటిది. ఇంతలో కనపడి అంతలో మాయమైపోతుంది. అందుకని మనం చూస్తుంటే అనేక సందర్భాల్లో వయసు తేడా లేక, హోదా తేడా లేక ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. గమనించండి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది, ఒక వాచ్కి ఖచ్చితంగా కొన్ని రోజులు గ్యారంటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఒక ఫ్రిడ్జ్కి ఖచ్చితంగా కొన్ని రోజులు ఇది ఇన్ని రోజులు ఉంటుంది అని గ్యారంటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒక టీవీ కొంటే దానికి కూడా కొన్ని రోజులు గ్యారంటీ ఉంటుంది. కానీ గ్యారంటీ లేని గ్యారంటీ లేకపోవడం ఎవరికంటే మనిషికే. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను, రేపు ఖచ్చితంగా ఇదే టయానికి నేను ఉంటాను అని నేను మీతో చెప్పలేను. అలాగే మనుషులమైన మనకి మన బ్రతికి గ్యారంటీ లేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది మన ఆయువు ఎంత అల్పమైంది. గమనించండి, గట్టిగా ఎండ కాస్తే తట్టుకోలేము, గట్టిగా చలిస్తే తట్టుకోలేము. అంటే మన శరీరము ఎంత సున్నితమైంది. గట్టిగా దెబ్బ తగిలితే బ్రతకలేం, ఎమ్మటే చనిపోతాం. అంటే మనము ఎంత బలహీనమైన వారము. ఇంత బలహీనమైన మనల్ని
ఇంత అల్ప ఆయువు కలిగిన మనల్ని గమనించండి. ఎండ కాసిన, వాన కురిసిన, చలి వేసిన తట్టుకోలేని మనల్ని అంత ఉన్నతమైన దేవుడు జ్ఞాపకం చేసుకుని అంత గొప్పతనం మనలో ఉందంటారా? లేదు అని ఒప్పుకోక తప్పదు. అయితే చూడండి, ఇలాంటి అల్పమైన మనల్ని దేవుడు ఎలాగా తన కరుణా కటాక్షముల చేత మనకి కిరీటాన్ని ఉంచుతున్నాడో చూద్దాం. 5వ వచనం, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. ఇక్కడ అంటాడు, దేవుని కంటే నీవు వానిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ఉంచి ఉన్నావు. అంటే గమనించండి, దేవుడు మనకి తన మహిమా ప్రభావంతో మనకి కిరీటం ఉంచాడట. కిరీటం దేనికి సాదృశ్యం అంటే గౌరవానికి సాదృశ్యం. కిరీటం దేనికి సాదృశ్యం అంటే ఘనతకి సాదృశ్యం. కిరీటం దేనికి సాదృశ్యం అంటే గొప్పతనానికి సాదృశ్యము. కిరీటం దేనికి సాదృశ్యం అంటే ఇంకా చెప్పొచ్చు, ఏలికకి సాదృశ్యము. అంటే గమనించండి, దేవుడు మనకి గొప్పతనాన్ని ఇచ్చి కిరీటంగా ఆ గొప్పతనం మనకి ఇచ్చాడు. చూడండి, ఆ మాట బైబిల్లో ఉంది. 6వ వచనం, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటిని అన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. అంటే గమనించండి, ఈ ప్రపంచంలో అడవి మృగాలన్నీ మనిషికి భయపడతాయి. అలా భయపడేటట్లు అధికారం దేవుడు మనకిచ్చాడు. అది ఒక కిరీటమే, అదొక అధికారమే. ఈ ప్రపంచంలో పక్షులన్నీ మనుషులు భయపడతాయి. ఈ ప్రపంచంలో చేపలన్నీ మనుషులు భయపడతాయి. ఈ ప్రపంచంలో మృగాలన్నీ మనిషికి భయపడతాయి. ఈరోజు వీటన్నిటి మీద, భూమి మీద ఉన్న ప్రతి వస్తువు మీద మనిషికి దేవుడు అధికారం ఇచ్చాడు. అంటే గమనించండి, మనమందరము ఇంత గౌరవాన్ని పొందడానికి గల కారణం ఏంటంటే దేవుడు తన కరుణ చేతి గొప్పతనం మనకి ఇచ్చాడు, అంతేగాని మనము మృగముల కంటే శక్తిమంతులు మనం ఏమీ కాదు. ఎందుకంటే అడవిలో సింహం ఊళ్ళోకి వస్తే ఒకే సింహాన్ని ఒకే వ్యక్తి చంపగలుగుతాడా? ఎంతమంది చుట్టుముట్టవలసి ఉంటుందంటే మనిషి కంటే సింహం బలమైందే, మనిషి కంటే ఏనుగు బలమైందే, మనిషి కంటే కొన్ని జంతువులు బలమైనవే. ఆ బలమైనవి కూడా బలహీనులమైన మనకి దేవుడు ఇచ్చాడంటే వాటి మీద మనకి అధికారం ఇచ్చి మనల్ని హెచ్చించి గౌరవించాడు. ఎందుకంటే కేవలం ఆయన మన పైన చూపుతున్న ప్రేమే. అందుకని బైబిల్లో రాయబడి ఉంది, దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులు చేసిననుంది. ఎందుకు వీటన్నిటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడంటే ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు, తన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు. అయితే తన బిడ్డలుగా మనల్ని చేసుకున్న ఆ దేవుడు ఈరోజు మనము తనతో ఉండలేకపోతున్నందుకు ఆయన ఎంతో చింతిస్తూ ఉన్నాడు. అందుకనే తనతో ఉండలేని మనల్ని తనతో పాటు పరలోకంలో ఉంచుకోవాలని లోకానికి ఆయన నర శరీరధారిగా వచ్చాడు, సశరీరుడుగా వచ్చాడు. అనగా కన్య మరియ గర్భం ద్వారా లోకానికి వచ్చాడు. పాపం లేకుండా పుట్టాడు, పాపం లేకుండా పెరిగాడు. అలాగే సిలువలో తన రక్తం కార్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. అవును బిడ్డలారా, మనం చేసిన పాపం మనల్ని దేవుడు నివాసం చేస్తున్న పరలోకం చేరకుండా ఆ పాపం మనల్ని నరకానికి తీసుకుపోతుంది. ఆ నరకంలోకి వెళ్ళి దేవునికి మనం దూరమైపోవడం ప్రభువుకి ఇష్టం లేక ఈ లోకానికి కన్యా మరియ గర్భం ద్వారా వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించి సిలువలో సర్వమానవ పాప విమోచన కొరకు తన రక్తం కార్చి
ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ రోజున సమాధిని గెలిచి పరమకు చేర్చబడి తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. గమనించండి, కారణం ఏంటంటే ఎంత గొప్పతనం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. మనం పాపం చేస్తే మన పాప విమోచన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఈరోజు మన కొరకు పరలోకంలో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్న దేవునికి స్నేహితుడు నువ్వేమి ఇవ్వగలుగుతావు అంటే ఒకటి ఇవ్వగలిగింది ఒకటి ఉంది. ఏంటంటే నీ హృదయము. యేసు ప్రభు వారికి ఈరోజు నీ హృదయంలో చోటిస్తే, యేసు ప్రభు నీ దేవుడుగా నీ రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే ఆయన రక్తం చేత నీ పాపాలు కడుగుతాడు. ఆయన నిన్ను పరిశుద్ధునిగా మారుస్తాడు, నీతిమంతునిగా తీరుస్తాడు, పాపం నుంచి తప్పిస్తాడు. నీకు ఈ లోకంలో జీవించిన రోజులు సమాధానం సంతోషం ఇస్తాడు. పరలోకములో ఉన్నతమైన స్థలాన్ని ఇస్తాడు. అందుకనే కరుణా కటాక్షముల చేత నీకు కిరీటం పెట్టి నిన్ను గౌరవించి గొప్ప చేసిన దేవుని యొక్క పిలుపుని ఈరోజు నీవు ఆలకించి అంగీకరించి ఆ దేవుణ్ణే నీవు నీ సొంత రక్షకునిగా అంగీకరించి రక్షింపబడతావని ఆశిస్తూ ఈ మాట తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీ క్షేమం కొరకు చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వీరందరూ కూడా మీరే వారి నిజ రక్షకుడు దేవుడు అని తెలుసుకుని రక్షింపబడే కృప దయచేయమని మా ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్.